దొంగలను చాకచక్యంగా పట్టుకున్న కాపలాదారులకు గ్రామాధికారికి గ్రామస్తుల వద్ద మంచి పేరు లభించింది. పెళ్లికి వచ్చి విడిది గృహంలో బస చేసిన పెళ్లికూతురు తరఫు బంధువులు నగలు ఆ రాత్రి దొంగిలించబడ్డాయి. పోయిన నగలు చెక్కు చెదరకుండా గ్రామాధికారికి చేరాయని తెలియగానే అందరూ అమితానందంతో ఆయన ఇంటికి చేరారు. పెళ్లికి వచ్చి మా ఊళ్ళో నగలు పోయాయన్న అపకీర్తి తొలగినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. మీరు ఒక్కొక్కరే నా వద్దకు వచ్చి మీ నగ పేరు, తూకం, గుర్తులు చెప్పి తీసుకెళ్ళండి అన్నాడు గ్రామాధికారి. నగలు పోగొట్టుకున్న వారందరూ ఆయన చెప్పినట్టే వచ్చి నగలు పుచ్చుకుని తృప్తిగా వెళ్లారు. ఆఖరణ ఆయన వద్ద ఒక నగ మిగిలిపోయింది. దానిని పుచ్చుకోవడానికి ఎవ్వరూ రాలేదు. నా దగ్గర ఒకే ఒక నగల మిగిలి ఉంది. దాని సొంతదారులు మీలో ఎవరూ లేరా అని అడిగాడు గ్రామాధికారి. లేకేం బాబు, అదిగో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్నదే, ఆమెదే ఆ నగ. అది ఖరీదైన రాళ్ల అడ్డీగా నిన్న మాకందరికీ చూపించి మురిసిపోయింది అన్నది గుప్పులోంచి ముందుకు వచ్చిన ఒక ముత్తైదు. అది విన్న గ్రామాధికారి కూర్చున్నవాడను తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆమె లేచి ఆయన వద్దకు వచ్చిందే తప్ప మరేమీ మాట్లాడలేకపోయింది. తలొంచుకొని మౌనంగా కన్నీళ్లు కార్చసాగింది. గ్రామాధికారి ఆమెను ఓదార్చుతూ పోయిన నగ దొరికినందుకు సంతోషించక ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పటికీ ఆమె నోరు తెరవలేదు, ఏడుస్తూనే ఉన్నది. లాభం లేదనుకుని ఆమె భర్త లింగయ్య ముందుకు వచ్చి ఆ నగ మా పక్కింటి సుబ్బలక్ష్మిది. అప్పటికి నేను మొత్తుకున్నాను, అరువు సొమ్ము బరువు చేటని. అయినా నా మాట ఆలకిస్తే కదా. నిన్న బయలుదేరేటప్పుడే నగ అరువు తెచ్చుకున్నది. ఇక్కడ అందరికీ ఆ నగ తనదని గొప్పలు చెప్పుకున్నది. దాని బరువు, గుర్తులు చెప్తే కదా తెలిసేది, ఆమెకి తెలిస్తే కదా చెప్పడానికి. అందుకే దానికి ఆ ఏడుపు అన్నాడు బాధగా. ఆరా తీయగా అతడు చెప్పిందంతా నిజమని రుజువైంది. నలుగురు ముందు ఇంత నగుబాటు పాలయ్యాక నాంచారమ్మ గ్రామాధికారి నుంచి నగపుచ్చుకున్నది. ఇక ఈ జన్మలో అరువు సొమ్ముకు ఆశపడకూడదన్నట్లు భర్తతో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది. అరువు సొమ్ము బరువు చేటు, తియ్యాపెట్ట తీపుల చేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు అన్నట్టు సామెత గుర్తుకొచ్చింది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.